దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సంఘ పెద్దలైన వారికి, సంఘ కాపరి గారికి, సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి వేలాది వందనాలు. దేవుడు మరొకసారి గుడ్ ఫ్రైడే దినమందు మనల్ని దేవుని యొక్క అమూల్యమైన ఆనిముత్యం లాంటి మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. దేవుని యొక్క అమూల్యమైన మాటలు, ఆయన శిలువ మీద పలికినటువంటి మాటలు మనము పలకటానికి అర్హులమైతే కాదు, కేవలము మనము దాన్ని ధ్యానించుకోవటానికి, మనల్ని మరలా సిద్ధపాటు చేసుకోవటానికి మన మాటలు మనము ప్రిపేర్ అవ్వడానికి మనము సిద్ధపాటుగా ఉండాలి. ఎందుకంటే మరొకసారి మన జీవితాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి అనేది దేవుడు మనకి ఒక పాఠంగా మనకి నేర్పించినట్టుగా మనకి తెలుస్తుంది. మొదటిగా దేవుడు మనతో ఏం మాట్లాడాడు అంటే, దేవుడు తన తండ్రిని వేడుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. యేసు ప్రభు వారిని నిందించి అవమానించి శిక్ష అన్యాయంగా వేశారు, ఎన్నో నిందలు వేశారు, ఎన్నో దెబ్బలు కొట్టారు. అలాగే రాత్రంతా ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ యేసు ప్రభు వారికి కోపం అనేది రాలేదు. ఎందుకు అంటే సమస్త మానవాళి పాపముల కొరకు తండ్రి చిత్తానుసారముగా, తండ్రి చిత్త ప్రకారముగా, తండ్రి మాటకు విధేయుడే ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఎవరి మీద కూడా ఆయనకి ఏం లేదండి, కోపం అనేది అతనికి లేదు. ఎందుకంటే ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టవలసిన బాధ్యత తనకి ఉంది. అందుకు దేవుడు తన దేవుని సన్నిధిలో ఏమని వేడుకుంటున్నాడంటే, తండ్రి మీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు. ఇప్పుడు కూడా మన కొరకు ఆయన అదే విధంగా వేడుకుంటున్నాడు కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము. రెండవ మాటగా మనం చూసినట్లయితే, దేవుడి మనకి క్షమిస్తున్నాడు కదా అని మనం విచ్చలవిడిగా జీవించడం కాదు, కానీ మనం ఏం కలిగి ఉండాలండి, మారు మనసు అనేది కలిగి ఉండాలి, క్షమాపణ జీవితం అనేది కలిగి ఉండాలి. మన ముందు చెప్పబడిన రెండు మాటలు కూడా మనం ఆలకించాము. మన హృదయాల రెండు మాటలు కూడా ఫలించేటప్పుడు యేసు ప్రభు వారు చెప్పే మాటలు మనము ఆలకించగలము. ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క నడవడికలో కూడా ఆయనకి మనం ఒక మాదిరిగా జీవించగలిగినట్టు మనకి తెలుస్తుంది. ఇక్కడ మూడో మాటగా ఏం చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు వారు ఏమంటున్నారు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకోలేను. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లికి మర్యాదించవలసిన పని ఆయనకైతే లేదు, ఎందుకంటే అతను దైవ కుమారుడు. కానీ ఈ లోకానికి రావడానికి 400 సంవత్సరాలు, పాత నిబంధన కాలానికి యేసు ప్రభువారు వచ్చే కాలానికి 400 సంవత్సరాల చీకటి కాలము, పాపముతో నిండిపోయిన కాలంతో ఉన్నప్పుడు ఇంకా పాపాన్ని తీర్చడానికి గొర్రెలు కానీ, మేకలు కానీ, ఏ బలులు కూడా ఇవి సరిపోవు. కానీ ఎవరు బలి ఇస్తే పాప విమోచన జరుగుతుంది అని అంటే, తన సొంత రక్షకుడైన తన కుమారుని యేసు ప్రభువారిని లోకానికి పంపించాలి అంటే డైరెక్ట్గా అప్పుడంటే మట్టితో మానవుని సృజించి ఊపిరి పోశాడు, ఇద్దరిని మాత్రమే సృజించాడు. కాబట్టి ఆ ప్రాణం అప్పుడు ఆ టైంలో ఎవరు కూడా అక్కడ లేదు, అది ఉన్నట్టుగా నమ్ముతారు. కానీ ఇప్పుడు వచ్చి ఒక పిల్లవాడు పడిపోయాడో లేదా ఎక్కడి నుండో వచ్చాడు, ఈయన పరిశుద్ధుడు అంటే ఎవరు కూడా నమ్మరు. కానీ అది చెయ్యాలి, జరగడం అది తప్పదు. కాకపోతే అక్కడ జరగవలసిన పరిస్థితి అయితే అది కాదు. దేవునికి అసాధ్యమందంటే ఏదీ లేదు. ఒక తల్లిని, ఒక గర్భాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం దేవునికైతే లేదు. కానీ ఒక కుమారుడి జన్మ కావాలి అంటే ఒక తల్లి యొక్క గర్భము ఎంతో అవసరమయ్యింది. ఆ తల్లి యొక్క గర్భము కావాలి అంటే అప్పుడు ఎటువంటి వాళ్ళై ఉండాలండి, ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి, ఒక పవిత్రమైనటువంటి స్త్రీ అయి ఉండాలి. అటువంటి వ్యక్తిని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. యూదుల ఆచారం ప్రకారము 12 సంవత్సరాలప్పుడు అక్కడ ఆడపిల్లలు ఏం చేస్తారంటే ప్రదానం చేయబడతారు. ప్రదానం చేసిన తర్వాత అక్కడ 1 సంవత్సరం తర్వాత ఆమెకు వివాహము జరుగుతుంది. యోసేపుకు మరియకు దేవుడు గర్భంలో పడక మునిపే వారికి ఏం జరిగింది? ప్రదానం అనేది జరిగింది. దర్శనము ద్వారా, ఆమె దూత ద్వారా ఆమె అక్కడ నువ్వు ధన్యురాలివి, నువ్వు దయాప్రాప్తురాలివి, నీ గర్భమున కుమారుడు జన్మిస్తాడంటే ఆమె తొందరపడి ఏదో శుభవచనం నాకు చెప్పమని చెప్పేటప్పుడు ఆమె ఏమంటది, నేను కన్యకగా ఉన్నాను, ఇది ఎలా సాధ్యము అని అక్కడ ఆమె ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ఆమె అక్కడ గర్భము ధరించిన తర్వాత యోసేపు ఆ మాట విని ఏం చేస్తాడండి, ఆమెను విడనాడడానికి అతను లోపల ప్రయత్నించుకుంటాడు. కానీ ఆమెను అవమానపరచకూడదు, కానీ నేను ఆమెను విడిచిపెట్టి
విడిచిపెట్టాలి అని అనుకుంటాడు. అప్పుడు యోసేపుకి దేవుడు దూత మరలా స్వప్నం అందు కనబడుతుంది. దర్శనం ఉంది, స్వప్నం ఉంది. తేడా ఏంటి అంటే, మనం మెలుగుగా ఉండేటప్పుడు దేవుని దూత ఎప్పుడైతే మాట్లాడుతుందో, దేవుని వాక్యం ఎప్పుడైతే మాట్లాడుతుందో దాన్ని దర్శనము అంటాము. ఎప్పుడైతే నిద్రలో ఉండేటప్పుడు మనకు వచ్చిన ఒక దర్శనానికి, ఒక కళని ఏమంటామంటే మనము స్వప్నంగా మనము భావిస్తాం. వెంటనే ఆ దూత యొక్క స్వప్నానికి అక్కడ యోసేపు ఏం చూపించాడండి? విధేయత చూపించాడు. విధేయత చూపించి వెంటనే యోసేపు తన మర్యాద చేర్చుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ పరీక్షా కాలం, యూదుల కాలంలో ఏంటంటే ఈ ఒక సంవత్సరము ప్రదానము చేయబడి వివాహానికి మధ్య ఒక సంవత్సర కాలము ఆడపిల్లకు అది ఒక పరీక్షా కాలము. ఆ పరీక్షా కాలాన్ని ఎవరు అనుభవించారండి? ఈ రోజుల్లో ఈ దినాన మరియమ్మ అనుభవించినట్టుగా మనకి కనిపిస్తున్నది. మరియమ్మ గారి గర్భం ధరించినప్పుడు ఆమె ఎన్నో నిందలు పడ్డది, ఎన్నో అవమానాలు పడ్డది. కన్యకగా గర్భం ధరించడం అంటే అది మామూలు విషయము కాదు. ఎన్నో అవమానాలు పడ్డది. యూదుల కాలంలో ఏం చేస్తారంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ఏం చేస్తారు? రాళ్ళతో కొడతారు. ఆమెని కొట్టడమే కాకుండా ఆమె కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు పెంచే పద్ధతి ఇదా, నువ్వు పెంచే స్థితి ఇదా అని చెప్పి వాళ్ళను కూడా రాళ్ళతో కొట్టినట్లుగా మనకి కనబడుతుంది. అటువంటి పరిస్థితి వస్తుందని తెలుసు, అటువంటి స్థితి ఏర్పడ్డదని తెలుసు కూడా ఆమె ఏం చేసిందండి? తన గర్భములో యేసు ప్రభు వారి జన్మములు ఇవ్వడానికి ఆమె అంగీకరించింది. దూత యొక్క మాటకు, దేవుని యొక్క మాటకు ఆమె ఏం చూపించింది? విధేయత చూపించినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ గర్భాన్ని ధరించిన తర్వాత అక్కడ లోకంలో ఉన్న అవమానాలు భరించుకోలేకపోతే ఏదో మరి అక్కడ ఉండలేకో కానీ కొండ సీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి రహస్యంగా వెళ్ళిపోయిందంట. ఎందుకు వెళ్ళిందో మనకైతే తెలియదు కానీ దూర ప్రాంతంలో, కొండ సీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందట. అక్కడ కూడా ఆమె చూచి కడుపులో ఉన్న బిడ్డ ఏం చేస్తుందండి? గంతులు వేస్తుందట. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు జన్మించబోతున్నాడని ఎంత ధన్యకరమైన భాగ్యాన్ని మరియమ్మ పొందుకుంది అంటే యేసు ప్రభు వారిని జన్మనిచ్చే ధన్యతను ఆమె పొందుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఎందుకు ఆమెను బాధ్యతగా ఆమెను విడిచిపెట్టకూడదు? మనకు ఒక మాదిరిని మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ వచనాల్లో మనకి ఏం కనబడుతున్నాయి అంటే 3 మాదిరికరమైన తత్వాలు మనకి కనబడుతుంది. 1 మాతృత్వానికి మాదిరి, 2 కుమారత్వానికి మాదిరి, 3 శిష్యత్వానికి మాదిరిగా మనకి కనబడుతుంది. ఒక మాదిరిగా మనం జీవించాలి అంటే, ఒక మాదిరిగా మనం ఉండాలి అంటే ముందు మనం ఏం చేయాలా? అదే విధంగా నడవాలి. మనం నడిచినప్పుడే కదా ఇతరులు కూడా నడుస్తారు. ఇక్కడ మరియమ్మను చూసినట్లయితే తన దేవుణ్ణి అంగీకరించింది, తన హృదయంలో ఉంచుకుంది, తన మనస్సులో ఉంచుకుంది, తన గర్భాన్ని కూడా ధరింపజేసింది యేసు ప్రభు అని. అంత గొప్ప భాగ్యాన్ని పొందుకుంది. అది పొందుకోవడమే కాకుండా తనని ప్రతిష్ఠించడానికి యెరూషలేము మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిమ్యోను అనే ప్రవక్త ఆయన ఎత్తుకొని ముద్దాడి ఏమంటాడంటే, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని అంటాడు. అంటే అప్పటికి ఆమెకు ఆ మాట యొక్క అర్థం తెలియదు, ఇంకా తెలియదు. కానీ ఈ సిలువలో ఆయనకి వేలాడి తీసినప్పుడు, ఆయన పడుతున్న శ్రమను చూసినప్పుడు అప్పుడు ఆమె అనుకుంటుంది, ఆ రోజు చెప్పిన ప్రవక్త యొక్క మాట, 30 సంవత్సరాల కింద చెప్పినటువంటి మాట ఈ రోజు నెరవేరినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అటువంటి రీతిగా మరియమ్మ ఎంతగానో బాధపడినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ మాట వినేటప్పుడు, అతన్ని చూసేటప్పుడు ఆమెకు ఇటు మరణము లేదు, అటు అంటే బ్రతికి ఉండలేదు, అటు చనిపోలేక బ్రతకలేక చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు ఆమెను విడిచిపెట్టలేకపోతున్నారంటే, యోసేపుకి మరలా మరియమ్మకి యేసు ప్రభు వారి తర్వాత మరలా ఆమెకు పిల్లలు కలిగినట్టుగా కూడా కనబడుతుంది. కానీ ఆ పిల్లలకు, ఆ కుమారులకు యేసు ప్రభు వారి మీద ఏం లేదు? విశ్వాసము లేదు, నమ్మకము లేదు. అనేక మంది అన్యులతో కూడి ఏమంటున్నారంటే, ఇతనికి కూడా దెయ్యం పెట్టినవాడే, ఇతను ఇచ్చించుకోవడానికి ఇతను వాక్యం అంటే ప్రచారం సువార్తను ప్రకటిస్తున్నాడు కానీ ఇతను ఎందుకు ఇలా నడుస్తున్నాడని చెప్పి అతనికి కాలుతో కట్టడానికి కూడా వారు ప్రయత్నించారంట. అటువంటి స్థితిలో అన్నదమ్ములు ఉన్నారు. తల్లిని అర్థం చేసుకోలేదు, అన్నదమ్ముని అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు కొంత సమయంలో యోసేపు గారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారి కుటుంబ స్థితి అంతటిని కూడా, మరియమ్మ ఒక కుటుంబ స్థితిని అంతటిని కూడా యేసు ప్రభు వారే 30 సంవత్సరాలు చూసుకున్నట్లు మనకి లేఖనాల్లో మనకి కనబడుతుంది. అక్కడికి ఏంటంటే 30 సంవత్సరాలు కూడా పరిచయం చేసుకున్న తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యకు అక్కడికి వచ్చారు. కానీ అన్నదమ్ములు కూడా అతన్ని గుర్తుపట్ట అంటే అతని విశ్వాసం ఉంచలేదు. తల్లిని కూడా సరిగ్గా చూసినట్లుగా కూడా మనకి కనిపించట్లేదు. ఇవన్నీ యేసు ప్రభు వాళ్ళలో ఉంది. నేను మరణించిన తర్వాత నా తల్లికి ఒక ఆదరణ కావాలి, నా తల్లికి ఒక నీడ కావాలి, నా తల్లికి ఒక పోషణ కావాలి అని చెప్పి ఏమంటారంటే, అక్కడ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని అక్కడ పరిచయం చేసినట్టుగా మనకి కనిపిస్తుందంట. అక్కడ మాతృత్వానికి మాదిరిగా ఈ తల్లి ఉంది. తన కుమారుని జన్మనిచ్చింది, గొప్ప ధన్యతను పొందుకుంది. రెండవదిగా మనం చూసినట్లయితే కుమారత్వానికి మాదిరి. యేసు ప్రభు లోకానికి తల్లి, యేసు ప్రభు వారికి లోకంలో తల్లి తప్ప ఎవరితో కూడా రక్త సంబంధం అనేది లేదు. రక్త సంబంధం లేదు. తల్లికి
మాత్రమే, ఆమె గర్భంలో మాత్రమే ఆమె పరిశుద్ధాత్మ వరము ద్వారా ఆయన జన్మించినాడు. ధర్మశాస్త్ర ప్రకారం మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లోని నిర్గమాకాండము 20 అధ్యాయం 12 చూసినట్లయితే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు ఆయన పాటిస్తున్నాడంట. మనం ఆయన పాటించకుండా మనకి ఇది చెయ్యండి అని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3 చూస్తే, ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేది, మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి, సన్మానించాలి అని వాక్యంలో చెప్పే రీతిగానే యేసు ప్రభువారు ఇక్కడ నడుస్తున్నాడు. తాను సొంతగా చెప్పలేదు. పాత నిబంధన కాలంలో కూడా అక్కడ చెప్పింది, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంది. అక్కడ యేసు ప్రభువు తన తల్లిని తన తండ్రిని సన్మానిస్తున్నాడు కనుక, తను ఆచరిస్తున్నాడు కనుక మనల్ని కూడా అదే విధంగా ఆచరించమంటున్నాడు. ఎఫెసీ పత్రికలో, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలంటే పిల్లలు విధేయులై ఉండాలి, అప్పుడు మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. మనకు మేలు కలగాలి అంటే మనం ఏం చేయాలండి, మనము కలిగిన తల్లిదండ్రులు మనం ఏం చేయకూడదు, మరిచిపోకూడదు. వారి నిర్లక్ష్యం అనేది మనము చేయకూడదు. నిన్ను కైన తండ్రి యొక్క ఉపదేశాలు మనం ఏం చేయాలి, ఆలకించాలి. నీ తల్లి ముదిమి ఎందు ఆమెను ఏం చేయకూడదు, మనము నిర్లక్ష్యము చేయకూడదు. వృద్ధాప్యం ఎందు ఆమెను మనం ఏం చేయకూడదని విడిచిపెట్టకూడదు. ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం పెట్టకూడదు. ఆమెను మనము చూసుకోవాలి, కనిపెట్టుకోవాలి. అదే స్థానంలో ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు. నా తల్లికి ఈ లోకంలో రక్షణ లేదు, కుమారుడిగా బాధ్యత లేదని చెప్పి యేసు ప్రభువారు ఇక్కడ వేదన పడుతున్నారు. ఈ సిలువ చుట్టూ కూడా మనకి 5 వ్యక్తులు కనబడుతున్నారు. అందరూ కూడా యేసు ప్రభువారిని విడిచి వెళ్ళిపోయారు. ఎటువంటి రకమైన వెళ్ళిపోయారు, శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఒక 5 వ్యక్తులు మాత్రమే మనకి కనిపిస్తున్నారు. అక్కడ ఎవరు అంటే, ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరైన కొఫ్ల భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొక్క నిలబడి ఉండేది. 4 స్త్రీలు, తాను ప్రేమించిన శిష్యులు ఒకడు యోహాను మాత్రమే అక్కడ ఉన్నారంటే, ఎవరు కూడా అక్కడ లేరు. యేసు ప్రభు యొక్క మాటలు అక్కడ వాళ్ళు ఆలకిస్తున్నారు. ఏం జరుగుతుందా అని వాళ్ళు చూస్తున్నారు. ఆ తల్లి పడుతున్న వేదన అక్కడ చూస్తున్నాడు. యేసు ప్రభు వారి తన యొక్క బాధ్యతను అక్కడ నెరవేర్చుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి 3వదిగా మనం చూసినట్లయితే, శిష్యత్వానికి మాదిరి. ఇక్కడ కుమారునికి ఎక్కడైతే యేసు ప్రభు వారి యోహానికి అప్పగించాడో, ఇదిగో నీ తల్లి అని చెప్పి అక్కడ మళ్ళా మనకి, ఆ తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు అతని ఇంత చేర్చుకోలేను. శిష్యత్వానికి మాదిరిగా ఉన్నటువంటి యోహాను యొక్క స్వభావం. యోహాను దేవుని రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి. యోహానికి మృదువైన స్వభావం కలిగి, ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టేటువంటి వ్యక్తి అయితే కాదు, ఎప్పుడు కూడా దేవుని వెంట పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తి. యేసు ప్రభు వారికి 3 శిష్యులు ఆయన అంతరంగంలో ఆయన ఎప్పుడు కూడా ఉంచుకునేవాడు. 1 పేతురుని, 2 యాకోబుని, 3 యోహాన్ని ఉంచుకునేవాడు. కానీ వీరేంటంటే పరిస్థితులు అనుకూలించక దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. కానీ వీరేం చేశారంటే, పరిస్థితులను బట్టి, లోకానుసారమైన రీతిని బట్టి దేవుని కొంత సమయం విడిచిపెట్టారు. కానీ మళ్ళా మారు మనసు పొందుకొని దేవుని తట్టు తిరిగాడు. కానీ ఇక్కడ యోహాను అయితే అలా చేయలేదు. దేవుని ఏం చేస్తారా, ఎలా ఉంటారని తన తల్లితో పాటు కూడా అక్కడ తన చుట్టూ తాను తిరుగుతున్నట్టుగా కనబడుతుంది. చివరికి సిలువ దగ్గర కూడా, కాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక నమ్మకమైన వ్యక్తికి తన బాధ్యతను అప్పగించాలి. మోషే కూడా దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు కాబట్టి మోషేకి ఇశ్రాయేలు యొక్క బాధ్యతను అప్పగించినట్లుగా తెలుస్తుంది. చివరి వరకు వారిని కూడా నడిపించాలి. ఒక బాధ్యత మనం తీసుకున్నామంటే దాన్ని మనం ఏం చేయకూడదండి, విడిచిపెట్టకూడదు. అటువంటి బాధ్యత ఎవరైతే కలిగి ఉంటామో వారికే దేవుని యొక్క బాధ్యతను అప్పగిస్తాడు. ఈ తల్లి యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పాడండి, యోహానికి అప్పచెప్పినట్లుగా కనిపిస్తుంది. యోహాన్లో మనకి ఏం కనబడుతుంది, నమ్మకం కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది, దేవుని మాటల విధేయత కనబడుతుంది, లోబడే తత్వము కనబడుతుంది. మరొకరిగా చూస్తే ముఖ్యంగా దేవుని ఎన్నడూ కూడా ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆయన రొమ్మున ఆనుకున్నాడంట. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి బంధం ఏంటంటే, యేసు ప్రభువారు ఎలా గమనించారంటే, మరియం ఏం చేసిందంటే తన రొమ్ముని పాలిచ్చి యేసు ప్రభువారిని పెంచింది. ఇక్కడ యోహాను చూసినట్లయితే తన రొమ్మున ఆనుకున్నటువంటి బంధం కనిపిస్తుంది. వీరిద్దరిలో ఉన్నటువంటి బంధాన్ని దేవుడు గుర్తించాడు. వీరిద్దరిని ఏర్పాటు చేస్తేనే ఒక సంఘంగా ఏర్పడుతుందని చెప్పి దేవుని యొక్క ఆలోచన. మనం కూడా మన పిల్లల్ని అదే విధంగా పెంచాలి. తల్లిదండ్రులకు మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటే, తల్లిదండ్రులకు విధేయులే మనము పెంచాలి. తల్లిదండ్రులకు ఎలా చూడాలో మనం తిరిగి పెంచాలి. తల్లిదండ్రుల మీద మనము నడిచినప్పుడే వారు కూడా మన ప్రవర్తన చూసి మా బిడ్డలు కూడా నడుస్తారట. మనం ఎప్పుడైనా మార్గం తగ్గిపోతే, నువ్వు నడలేదు కదా నాకెందుకు చెప్తున్నావు అని బిడ్డలు మళ్ళీ మనకి ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు. అలా కాకుండా మనం ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేశారు, నువ్వు వెళ్ళి నిన్ను తల్లిని చూడు, తండ్రిని చూడు
చూడని చెప్పలేదు, తన ఆజ్ఞ ప్రకారం ఇక్కడ నడిచాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి మనం ముందుగానే వాక్యంలో నెరవేర్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నాడు. తాను నెరవేరుస్తూ మనల్ని ఏమంటాడండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించిన. మన బిడ్డలే కాదు, మనము కూడా ఏం చేయాలి, మన తల్లిని తండ్రిని సన్మానించాలంట. వాళ్ళని లేవికాండం 19:32 చూస్తే మన తల్లిదండ్రులే కాదట, తలనిరిసిన వాణి ఎదుట లేచి ముసలి వారి ముఖమును కనపరిచి దేవునికి భయపడి ఉండాలంట. మనం తలనిరిసిన వాడిని అంటే మనకన్నా పెద్దలైన వాడిని మనం ఏం చేయాలండి, కనపరచాలి. మనం ఇంత చదువుకున్నాం కదా, మనకి ఇంత జ్ఞానం ఉంది, మనకి ఇంత తెలివి ఉంది, నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఈ హోదాలో ఉన్నానని చెప్పి మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదట. మనకన్నా పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, ముసలి వారి ముఖము చూసి వాళ్ళు ఏం చేయాలండి, గణపరచాలట. అది ఎవరిని బట్టి గణపరచాలి, దేవునికి భయపడి గణపరచాలట. దేవుడు ఎందుకంటే భయపడాలంటే దేవుడు ఆ కార్యాన్ని చేసి మనకి చూపించాడు కాబట్టి దేవుని యొక్క మాటను మనం కూడా బాధ్యతగా అది మనము అంగీకరించాలి. అట్టి బాధ్యత మనమైతే ఎప్పుడైతే అంగీకరిస్తామో దేవుడి చేత మనం ఏమవుతామండి, దీర్ఘాయుష్మంతులుగా మనము దీవించబడతామంట. దేవుడు ఇక్కడ మరియమ్మకు యోహానికి ఎందుకు ఇచ్చాడంటే ఈ భూలోకంలో యొక్క బాధ్యతలు దేవునికి మరియమ్మకు కూడా తీరిపోయింది. ఎందుకంటే ఈ రోజుతో నీకు నాకు ఉన్న బంధము తీరిపోయింది. లోకానుసారంగా నువ్వు నాకు జన్మనిచ్చావు, కానీ ఆత్మీయానుసారంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు మరియమ్మ అక్కడ తల్లి కాదు. అక్కడ ఈ వెళ్ళి నువ్వు నా కుమారుడు అని పిలవడానికి అక్కడ వీలు లేదు. ఏమని పిలవాలి, పరలోకమందు ప్రభువా అని మాత్రమే పిలవాలి. ఎందుకంటే మరియమ్మ యొక్క శారీరకమైనటువంటి వ్యక్తి కాబట్టి అసలు ఇక్కడతో సరే ఈ యొక్క బంధము యేసు ప్రభు వారికి తన తల్లికి ఉన్నటువంటి సంబంధము ఇక్కడతోటే సరే. ఆయన పరిచర్యలకు వచ్చిన తర్వాత కూడా యెరూషలేము ప్రాంతంలో తప్పిపోయేటప్పుడు అక్కడ ఆయన పరిచయ కోసం ఉండిపోయేటప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఇక్కడ ఉన్నానని మీరు ఎరుగరా అని అప్పుడే తల్లికి అంటాడు. ఆ తర్వాత అన్నదమ్ములతో కలిసి యేసు ప్రభు స్థలంకి వెళ్తున్నప్పుడు ఏమంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారు మాత్రమే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు అని అక్కడ అంటాడు. అంతేగాని నా తల్లి వచ్చింది, నన్ను కన్న తల్లి వచ్చింది, ఆమెతో ముందు నేను మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతానని ఆయన అక్కడ అన్నట్లుగా మనకి కనపడలేదు. ఎందుకనంటే అది లోకానుసారమైనటువంటి తల్లి. ఎందుకు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే ఆధ్యాత్మికమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎవరైతే నా చుట్టూ తిరుగుతారో వారే నా కుమారులు, నా కుమార్తెలు అనబడతారు. అట్టి స్థితిలో మనం ఉండాలి. అలాగే మన ద్రాక్షారసం లోటైనప్పుడు అక్కడికి వచ్చి చెప్తున్నప్పుడు ఏమంటాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. అక్కడ కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. తల్లికి బాధ్యతగా అప్పగించాడు, కానీ ఇవన్నీ ఎందుకు తిరస్కరిస్తున్నాడు? కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆమె ఏం పని చేయాలి, బలపడాలి అంటే ఆమెకి ఏం కావాలి, మారు మనసు కావాలి. దేవుళ్ళు ఆమె బలపడాలి అంటే ఆమెకు ఒక సంఘము కావాలి అంటే ఎవరితో చేర్చబడాలి, యోహానుతో చేర్చబడాలి. దేవుని నమ్మిక ఉన్న వారితో అక్కడ చేర్చబడాలి. అక్కడ మన అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనకి 14వ వచనంలో కనబడుతుంది. అక్కడ ఒక సంఘంలో ఈమె చేర్చబడ్డాదంట. ఆమె మారు మనసు పొందింది. ఇప్పుడుగా అనేక మంది రోమన్ క్యాథలిక్స్ అండి ఎవరెవరిని కూడా ఏం చేస్తారంటే ఆమె యేసు ప్రభువాన్ని జన్మనిచ్చింది కాబట్టి ఆమె ఒక దేవతగా పూజిస్తుంది. కానీ ఆమె శారీరకంగా ఆమె దేవత కాదు, మారు మనసు పొంది ఒక సంఘంలో ఆమె సభ్యురాలుగా ఉంది. అంటే ఇప్పుడు పూజా హరుకురాలైతే కాదు. ఎందుకంటే ఇవి శారీరకంగా ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు ఒక్కడే మనం పూజా హరుడు. దేవుని యొక్క స్థానంలో మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ నా కుమారుడని ఆమె పిలవకూడదు. ఎందుకంటే శిలువ మీద ఆమెకున్న రుణబంధం అక్కడితో, శారీరకమైన బంధం అక్కడితో తెగిపోయింది. ఆత్మీయమైన బంధాన్ని మాత్రం ఆమె కలిగి ఉన్నది. ఆమె ఎంత గొప్పరాలంటే ఆమె యేసు ప్రభువుని జన్మించినందుకు శారీరకంగా కూడా ఆమె గొప్ప ధన్యతను పొందుకుంది. యేసు ప్రభు గారి మాట విని ఏం చేసింది, ఆమె కూడా మారు మనసు పొంది ఆధ్యాత్మికంగా కూడా బలపడింది. అక్కడ అపోస్తల సంఘంలో, మేడగది సంఘంలో అక్కడ ఆమె కూడా వారితో ప్రార్థించినట్లుగా మనకి కనబడుతుంది. ఒక స్థానానికి, ఒక సంఘానికి చేర్చుకుంది. యోహానికి ఎందుకు ఇచ్చారంటే ఆమె నమ్మకమైన వ్యక్తి కనుక తన తల్లి యొక్క బాధ్యతను యోహానికి అప్పగించినట్లుగా మనకి తెలుస్తుంది. ఎవరైతే సంఘం పట్ల, ఎవరైతే దేవుని పట్ల శ్రద్ధగా ఉండి నమ్మకంగా ఉంటారో అటువంటి వారికి మాత్రమే దేవుడు బాధ్యత అనేది ఇస్తాడు. మార్గం తప్పిపోయిన వారికి, మధ్యలో విడిచిపెట్టే వారికి దేవుడు ఎన్నడూ కూడా మంచి పని అనేది చేయడు. ఎందుకంటే ఎవరైతే చివరి వరకు ఆయన రక్తం కాల్చినప్పుడు, ఆయన యొక్క శిలువ రక్తం కాల్చిన చివరి వరకు కూడా యోహాను దేవుని యొక్క పాదాల చెంత ఉన్నాడు. దానికి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎన్ని బాధలు వచ్చినా కూడా అతన్ని విడిచిపెట్టలేదు. అందుకే యోహాను
వధించినట్లుగా మనకి కనిపిస్తుంది. అంతటి గొప్ప ప్రేమ ఈ దేవుని ద్వారా యోహాను పొందుకున్నాడు. యోహాను యొక్క మనస్తత్వాన్ని కూడా యేసు ప్రభువారు గుర్తించారు. అంతటి గొప్ప నమ్మకమైన వ్యక్తిని కనుక తన తల్లి యొక్క బాధ్యతను, తన యొక్క తల్లి యొక్క ఆదరణను ఎవరికి చెప్పారంటే యోహానుకి మాత్రమే చెప్పారు. ఎవరైతే చూడగలరో, ఎవరైతే బాధ్యతను స్వీకరించగలరో వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. అటువంటి బాధ్యత సంఘం పట్లనైతేనేమి, మనుషుల పట్లనైతేనేమి, తల్లిదండ్రుల పట్లనైతేనేమి మనం కూడా ఏం కలిగి ఉండాలని ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఈ రోజు మనం ఈ స్థాయిలో నిలబడ్డాము అంటే, ఈ రోజు మనం ఇలా బ్రతికి ఉన్నాము అంటే అది మన కన్నా తల్లిదండ్రుల యొక్క విలువే, అది వారు చేసిన కష్టమే. ఈ రోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే వాళ్ళని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. వారి ముదిగా వచ్చే వరకు కూడా వారిని మనం ఏం చేయాలండి, ఎత్తుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. మనము కూడా మన ప్రయత్నం ఎంతవరకు చేస్తామో మన తల్లిదండ్రులు మనం కూడా అంతవరకు చేయాలి. వాళ్ళు మన కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో ఈ రోజు మనం బ్రతికి ఉన్నాము అంటే కేవలం మన పితరులు చేసిన ప్రార్థన ఆశీర్వాదం వలమే. దేవుడు కూడా అక్కడ ఏమంటాడు, మనుషుల దయ్యంలో దేవుడు దయ్యంలో జ్ఞానమందును ఆయన వర్తిల్లాడు. అతను దేవుడే కదా, మనుషుల దయ అక్కడికి ఎందుకు? అతనికైతే మనుషుల దయ అవసరం లేదు. కానీ మనం ఒకరికి పెద్దలైనటువంటి వారికి మనం లోబడాలి, పితరులైనటువంటి వారికి మనం లోబడాలి, తల్లిదండ్రులకు మనము లోబడాలి. లోబడినప్పుడే వాళ్ళ యొక్క దీవెనలు మనకి వస్తాయి. ఎవరైతే తల్లిదండ్రులను తిరస్కరిస్తారో వారికి ఏం కలుగుతుందండి, మరణ శిక్ష అనేది కలుగుతుంది. ఈ రోజు మనము చేసినట్లయితే మన అత్తమామల పట్లనైతేనేమి, మన తల్లిదండ్రులు అయితేనేమి, మన పెద్దల వాళ్ళైతేనేమి మనం ఎప్పుడైతే గౌరవిస్తామో మన పిల్లలు అది చేయగలుగుతారు. మనం చేయకుండా కూడా ఏది కూడా పిల్లలకి మనము చెప్పలేము. ఈ రోజుల్లో పిల్లలు ఏమంటారంటే, అప్పుడులో మాకు భయపడి నోరు ఎక్కువగానే, ఇప్పుడు పిల్లలు ఏంటంటే నువ్వు పెద్ద చేసావులే నాకు ఇప్పుడు చేయమని చెప్తున్నావు అని వెంటనే సమాధానం ఇచ్చేసే నిమిషం కూడా ఆగదు. కానీ ఇప్పుడు పిల్లలకు మనం కూడా సమాధానం చెప్పలేము, వీళ్ళతో మాట్లాడలేము అని చెప్పి సైలెంట్ మనమే ఊరుకుంటాం. కానీ యేసు ప్రభువు తాను చేస్తూ మనల్ని కూడా నెరవేర్చమని ఆయన ఇక్కడ చెప్పినట్టుగా మనకి కనిపిస్తుంది. యేసు ప్రభువు అంత సిలువలో ప్రాణాలు పెట్టాడు. యేసు ప్రభువు సిలువు పొందినప్పుడు తను మాట్లాడుతున్న మాట తండ్రి విన్నాడు, అలాగే అక్కడ చూసిన పక్కన దొంగ విన్నాడు, తన తల్లి తన శిష్యులు కూడా విన్నాడు. ఈ దేవుని యొక్క మాటలు మనము కూడా విని, దేవుని యొక్క నడవడిలో మనము కూడా నిలిచి, పెద్దలైన వారిని గౌరవించి, తల్లిదండ్రులైన వారిని సన్మానించినప్పుడే మనమందరము కూడా దీర్ఘాయుష్మంతులు అవ్వటట్టు దేవుడు మనల్ని